రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన రూపాయలు 3,000 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఆయన నివాసంతో పాటు ముంబై, ఢిల్లీ, నోయిడా, పుణె, హైదరాబాద్, చెన్నై సహా ఇతర ప్రాంతంలోని కమర్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరం వద్ద ఆదివారం సాయంత్రం జోరు వానను సైతం లెక్క చేయకుండా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నిర్వహించిన పథ సంచలనం అందరినీ ఆకర్షించింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్తీక సోమవారం సందర్భంగా పలు శివాలయాల్లో భక్తి శ్రద్ధలతో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. నీలకంఠేశ్వర, శంభుని గుడి, సుభాష్ నగర్, రామాలయాలు అధిక సంఖ్యలో మహిళలు పూజలు చేశారు. సత్యసాయి జిల్లా గుంటూరు శివాలయంలో బాసర అయ్యప్ప భక్తులు శ్రమదానం నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో ఎస్ఆర్ఎస్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 56,514 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం తెలిపారు. 16 స్పిల్వే గేట్ల ద్వారా 47,060 క్యూసెక్ల నీటిని వదిలామన్నారు. నేడు కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి దర్శనాలు చేసుకుంటున్నారు. వేములవాడ, శ్రీకాళహస్తితో పాటు ఇతర ఆలయాల్లోనూ ఇదే తరహా రద్దీ నెలకొంది. బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 170 పెరిగి రూపాయలు 1,23,170కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 150 ఎగబాకి రూపాయలు 1,12,900 పలుకుతుంది. అటు కేజీ వెండిపై రూపాయలు 2,000 పెరిగి రూపాయలు 1,68,000గా ఉంది.